శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్, తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని ఒక స్టేట్మెంట్ చేశారు. అసలు ఎందువల్ల ఆయన స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది? ఆ స్టేట్మెంట్ చేశాక కూడా వ్యతిరేకత ఏది రాలేదు ఆయనకి. లైక్ కొన్ని మీడియాస్ వేస్తున్నాయి కానీ హెడ్లైన్స్లో. అసలు సనాతన ధర్మానికి మతానికి సంబంధం ఉందా? మీ ఉద్దేశం ఏంటి సార్? తప్పకుండా. చాలా మందికి ఏంటంటే సనాతన ధర్మంలో ఏముందో తెలియకపోవడం వల్ల చేసే పిచ్చి కామెంట్స్ ఇవన్నీ, పిచ్చి స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు నిజంగా ఉదయనిధి స్టాలిన్ అని ఆయన పేరు. అవును సార్. వాళ్ళ అబ్బాయి అనుకుంటా కదా, స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ గతంలో కూడా ఒకసారి ఇలాంటిదే మాట్లాడాడు. సంథింగ్ 6 months బ్యాక్, ఇప్పుడు 1 year బ్యాక్. మళ్ళీ మొన్న ఒకసారి ఈ మధ్య మాట్లాడాడు. ఇక్కడ ఏంటంటే విజయ్ సీఎం అయిన తర్వాత విజయ్తోనే డైరెక్ట్గా అన్నాడంటే ఈ మాట. నేను విన్నా నిన్న. అవును సార్, అవును. ఇక్కడ ఏంటంటే అసలు సనాతన ధర్మంలో ఏముందో తెలిస్తే ఎవరూ మాట్లాడరు, భూమి మీద పుట్టిన ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకంటే చెప్తా చూడండి. నిజంగా సనాతన ధర్మాన్ని కనుక నిర్మూలిస్తే ఫస్ట్ ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లి తండ్రి గురువును వదిలేయాలి. ఎందుకంటే మాతృదేవో భవ అని చెప్పింది సనాతన ధర్మం, పితృదేవో భవ అని చెప్పింది సనాతన ధర్మం, ఆచార్య దేవో భవ అని చెప్పింది సనాతన ధర్మం, అతిథి దేవో భవ అని చెప్పింది సనాతన ధర్మం. అంటే నువ్వు మరి మీ అమ్మని మరి గౌరవించకూడదు, వదిలేయాలి. ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ మదర్ని నిర్మూలించాలి కదా, ఫాదర్ని వదిలేయాలి. రిలేషన్స్ ఏమి ఉండకూడదు. ఎందుకంటే అతిథి దేవో భవ అని చెప్పింది కదా, మరి ఎవరిని దగ్గర రానివ్వకూడదు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది సనాతన ధర్మం. మనందరూ సుఖంగా ఉండాలని కోరుకోవాలి. నువ్వు ఉన్న పోస్ట్ ఏంటి? ఒక రాజకీయ నాయకుడి, ఒక పరిపాలన చేసే దాంట్లో ఉన్నావు. మరి అందరి సుఖాన్ని నువ్వు కోరుకోవే. అలా అయితే మరి అంతే కదా. సర్వేజన సుఖినో భవంతు అని ఉంటుంది సనాతన ధర్మంలో. మరి దాన్నే పాటిస్తారు, అందరూ బాగుండాలి అనేటువంటిది. మరి సకల జీవుల యొక్క క్షేమాన్ని కోరుకునేది ఎవడు? రాజకీయ నాయకుడు కోరుకోవాలి. పరిపాలించేవాడు రాజు అనుకుందాం కాసేపు. మరి అలాంటప్పుడు నువ్వు నిర్మించాలన్నప్పుడు నువ్వు వీటికి కట్టుబడి ఉంటావా? తల్లిని తండ్రిని గురువుని నీ రిలేషన్స్ని అతిథిని వదిలేసి సకల జీవుల యొక్క క్షేమాన్ని కోరకుండా నువ్వు ఉండగలుగుతావా? అప్పుడు నువ్వు నిర్మించమని మాట్లాడాలి. నీకు ఆ థాట్ ఉన్నట్టే కదా మరి, అవునా కదా? అట్లాగే అందులో చాలా మంచి మంచి అంశాలు ఉన్నాయి. స్త్రీని గౌరవించాలని ఉంటుంది సనాతన ధర్మంలో. మరి స్త్రీని గౌరవించవాను అలా అంటే సనాతన ధర్మాన్ని నిర్మించాలంటే, అవునా కదా? ఎత్ర ఎత్ర నగురు రఘునాథ కీర్తనంగా, అది దానికి సంబంధించింది. స్త్రీలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు తిరుగుతారో అని ఉంటుంది సనాతన ధర్మంలో. ఇప్పుడు స్త్రీని పూజించకూడదా? స్త్రీని అగౌరవపరచాలా? ఇప్పుడు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి అంతే కదా. స్త్రీని నీచంగా చూడాలా? అంతే కదా. దాని అర్థం మరి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటే ఒక దాంట్లో ఒక మంచి విషయాలు ఉన్నాయి. ఆ మంచి విషయాలు తల్లి తండ్రి గురువు అతిథి అందరూ బాగుండాలని, స్త్రీని బాగుండాలి. కొన్నే చెప్పాను, కొన్ని వేలు లక్షలు ఉన్నాయి అందులో మంచి విషయాలు. మరి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ నువ్వు గనక కాదు అని అంటే ఈ మాటను ఒప్పుకోవాలి. మనిషి యొక్క జీవన శైలికి సంబంధించినటువంటి సనాతన ధర్మం అనేటువంటిది. మనిషి ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలి? నువ్వు ధర్మబద్ధంగా బ్రతికితే నీ పక్కన ఉన్నవాడు హ్యాపీగా ఉంటాడు, నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు అధర్మబద్ధంగా అంటే ఇప్పుడు చూడండి, క్రైమ్ ఉంది, దొంగతనాలు జరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అమ్మో, అందరూ ఇన్సెక్యూరిటీతో ఉంటారు, ఎప్పుడేమవుతుందో తెలియని స్థితిలో ఉంటారు. అందరూ ధర్మబద్ధంగా ఉన్నారనుకోండి, అప్పుడు అలా ఉండదు, అవునా కదా? ఇక్కడ ఏంటి, నిన్ను ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నడిపిస్తూ ఒక మంచి సొసైటీని క్రియేట్ చేసేది ఈ సనాతన ధర్మం. అందులో చెప్పిన ఈ 3 వాక్యాలు నేను చెప్పాను, ఇంకా 100,000 అక్కర్లే. అతను మాట్లాడుతూ సనాతన ధర్మం వల్ల మనిషికి ఎడబాటు పెరుగుతుంది. ఎందుకు ఎడబాటు పడుతుంది? దానివల్ల నిర్మూలించాలి. అతిథి దేవో భవ అన్నాడండి, సర్వేజన సుఖినో భవంతు అన్నాడు సనాతన ధర్మంలో. సర్వేజన సుఖినో భవంతు అన్నప్పుడు ఎందుకు ఎడబాటు పెరుగుతుంది చెప్పండి ఒకసారి. సర్వజీవుల్ని హింసించు అని ఉందనుకోండి, అప్పుడు సనాతన ధర్మం ఎడబాటు పెరుగుతుంది. తల్లిని దూషించు, తల్లిని చంపేసాయి, తండ్రిని చంపేసాయి, అతిథిని చంపేసాయి, లేకపోతే గురువుని నువ్వు పూజించొద్దు, గురువుని నువ్వు అవమానపరచు అని ఉంటే, నువ్వు అన్నట్టుగా స్త్రీని గౌరవించవద్దు, స్త్రీని ఒక మిషన్లా చూడాలి, లేకపోతే స్త్రీని మరో రకంగా చూడాలని ఉంటే, నువ్వు అన్నట్టుగా సనాతన ధర్మంలో అలా ఉంది. దాన్ని నిర్మూలించాలి, తప్పదు. కానీ ఇలా మంచి విషయాలు ఉన్నప్పుడు ఎందుకు నిర్మూలించాలని అంటున్నారు? దాన్ని కొంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?
అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇప్పుడు ఏ తల్లిదండ్రులు అయినా సరే వాళ్ళ బిడ్డలను వాళ్ళని చూసుకోకూడదు అని అనుకుంటారా చెప్పండి? తల్లిని అంటే తల్లిని గౌరవించాలని అనుకుంటాం, తండ్రిని గౌరవించాలని అనుకుంటాం. తండ్రిని గౌరవించినటువంటి ఒక వ్యక్తిని చూస్తే మనం అసహించుకుంటాం. చిచి వీడేం బ్రతుకురా, వీడిది ఒక బ్రతుకేనా, తల్లిని అవమానిస్తున్నాడు, తండ్రిని అవమానిస్తున్నాడు, గురువుని అవమానిస్తున్నాడు, వెళ్ళిన గెస్ట్ని కూడా సరిగా చూసుకోడు, వీడేం మనిషి అనుకుంటాం. మరి అలా అనుకునేటువంటి స్థితి కాకుండా నువ్వు హ్యాపీగా ఉండేటువంటి కొన్ని విషయాలను సనాతన ధర్మం చెప్పినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. కానీ ఒక పొజిషన్లో ఉండి, ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తి, రాజకీయంగా నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు కనీసం ఆలోచన ఉండాలి కదా, అవునా కదా? కాబట్టి ఏంటంటే ఈ విషయాలు, అందులో మంచి విషయాలు చెప్పారు, ఎక్కడా కూడా ఇంకొకరిని ఇబ్బంది పెట్టమని చెప్పట్లేదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అసలు సనాతన ధర్మంలో ఏముంటే తెలుస్తే కదా వీళ్ళు మాట్లాడడానికి. ఫస్ట్ అందులో ఏముందో తెలియక ఇదేదో మతంలాగా భావిస్తూ, ఇదేదో ఇంకోటి మతము అనుకుంటే కొన్ని చాలా మతాలు ఉన్నాయి, ఎవరి ధర్మాలు వాళ్ళవి, ఎవరి మతాలు వాళ్ళవి, అవునా కదా? మరి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటిది విషయం లేనటువంటిది, అందరూ బాగుండేటువంటి అంశాలు ఉండేటువంటి సనాతన ధర్మాన్ని ఎందుకు ఇలా అనుకుంటున్నారంటే వాళ్ళకి దాని మీద పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోవడమే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.